హాయ్ ఫ్రెండ్స్, ఐకేప్ సెంటర్ చేసి ఏం లాభం చూడు. తాట్లవాయి ఊళ్ళే ఇక్కడికి సంచులు తెచ్చి ఇక్కడ తిట్ల పడుతున్నాము. మొత్తం సేదలు తిన్నాయట సంచులు. 354 బస్తాలు తీసుకున్నాడు. ఇంకా 30 బస్తాల చిల్లర వాపస్ ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈయన తిట్టే తిట్లకు నా అబ్బాయి ఇన్ని రోజులు ఐకేప్ చేయబట్టి మనకు ఒక రూమ్ లేదు, ఏది లేదు. గీళ్ళతోటి కూడా తిట్ల పడబడి తిని మనకు ఏడ దొరుకుతాడు. సంచులు వేసి తెల్లవాడగొట్టి ఖరాబ్ చేస్తే ఎవరు తీసుకొస్తారమ్మా అని అంటుండు. అంటే మేము మంచిగానే ఉంచినాం సార్ మేము అని అంటే, కింద సంచులు వేసుకోగా కింద సంచుల కింద తాటిపత్ర వేసుకోవాలమ్మా. గిట్ల వేస్తే ఎట్లా, ఇవన్నీ చెదలు తిన్నాయి, ఎట్లా మాకు ప్రాబ్లం అవుతుంది కదా, మీరే తీసుకుపోరు అని అన్నీ కింద వారేసిర్రు. అక్కడ కింద వారేస్తే మొత్తం 30 చిల్లర కట్టగట్టి పెట్టిన. ఇక మళ్ళీ ఆటోలో రిటర్న్ వేసుకొస్తున్నా. అయితే తాటిపత్రాలు ఇవ్వబోయిన కాడ కూడా ఒక తాటిపత్ర మోసం చేసిర్రు. నేను మంచి తాటిపత్రాలు వేసుకొస్తే ఒకటి బాగా చిన్న తాటిపత్ర రైతులు ఎవరో అప్పచెప్పారు. ఆ తాటిపత్ర తీసుకోలేడు. అక్కడ కూడా చాలా ఫీల్ అయినా నేను. ఇక ఈ రైతులు చేసే పని ఇట్లా, ఎవరేమో రైతు ఇయ్యక ఇక అంత కష్టం వచ్చింది నాకు ఎండలో. ఆ తాటిపత్ర వాపసు తీసుకొస్తున్నా, ఈ సంచులు వాపసు తీసుకొస్తున్నా. ఇన్ని రోజుల ఐకేప్ చేయబట్టి కానీ ఒక రూమ్ లేకపో, ఏది భద్రత లేదు. ఆ తాట్లే ఊరుకు సెంటర్ చేసి ఏం లాభమో ఏం పడో. ఎక్కడైనా కానీ మంచిగా రూమ్లు ఉన్నాయి, రూమ్ల భద్రత అన్నీ దాచుకుంటారు. కానీ ఆ తాట్లకు గట్లే ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళ మాట వాడు అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కట్టబడి పెట్టినా. మళ్ళీ ఆటో ఆయన ఇక్కడ రమ్మన్నా, ఇవి రిటర్న్ వేసుకొని పోవాలి మళ్ళీ తాట్లవాయికి. చూడండి ఫ్రెండ్స్, ఎండకి ఎంత కష్టం వచ్చిందో నాకు. అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా నేను ఇది ఎక్కుతున్నాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.